రైతుకు అండగా వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతలు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టర్ కార్యాలయం రోడ్లో వంటెద్దు వెంకన్న నాయుడు కాంప్లెక్స్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయేల్, పొన్నాడ సతీష్, గొల్లపల్లి సూర్యారావు, గన్నవరపు శ్రీనివాస్, పిల్లి సూర్యప్రకాష్, పినేపి శ్రీకాంత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం మాజీ ఎంపీ పండు రవీంద్రబాబు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ సదా కృతజ్ఞులే ఉంటాం. మొదటి పాయింట్, నేనైతే మరి పెద్దలు గతంలో మరి ఇసురు గారు చేసిన అలాగే సూర్యారావు గారిని కూడా చేయాలంటే సూర్యగారు మళ్ళీ నా పేరు చెప్పడం, శ్రీమూర్తి గారిని అడిగితే పొరడు కదా జగన్ గారి మీద పెట్టినారు ఆయన చెప్పడం, భోస్ గారిని అడిగితే ఆయనేమో జగన్ మీద పెట్టండి మేము అందరం చూస్తామని చెప్పడం, అలాగే సతీష్ అన్న కానీ మరి ఉన్నటువంటి ఎవరైతే వేదిక మీద ఉన్న పెద్దలు కానీ కొత్త సత్యన్ గారు కానీ అలాగే ఇంకా ఇతర పెద్దలంతా కూడా ఆ రకమైన అభిమానాన్ని నా మీద చూపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎవరి మీద పెత్తనం చేయడానికి కానీ అందరం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు. ఒక్కసారి కుటుంబాన్ని అంతా ఎక్కడైనా ఒకసారి కూర్చోబెట్టాలని అనుకున్నాను, కానీ తెలియకుండానే మరి ఏదైతే జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళతో చూసి ఉండలేక మరి ఏదైతే ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని కానీ లేదా ముఖ్యంగా ఈ యొక్క రైతులు దగా చేస్తున్న విషయాలు కానీ మరి నేను ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ చెప్పడం, ఒక కార్యక్రమం పెట్టాలి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ చెప్పినటువంటి మాటనే ఈరోజు కార్యరూపంగా మీ అందరికీ చూపించగలిగారు. దానికి మీ అందరి యొక్క కోఆర్డినేటర్లు కానీ పెద్దలు కానీ అందరూ సహాయం చేశారు. నా ఒక్క ప్రతిభ గొప్పతనం కాదని అందరికీ మనం చేస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే ఒక్కసారి మిగిలిన జిల్లాతో పోల్చి చూసుకుంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని చాలా కష్టపడి మన రైతాంగం పండించారు.